సుడిగాలి సుధీర్ బుల్లితెర సూపర్ స్టార్ అత్యంత ప్రజాదరణ పొంది కోట్ల మంది ఫాలోయింగ్తో ఎంతో ఎత్తుకెదిగాడు. అయితే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయే టైం వచ్చిందనే చెప్పాలి. వినాశకాలే విపరీత బుద్ధి అనే చందంగా తనని ఆదరించిన కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేలా ఏకంగా సాక్షాత్తు ఆ మహాదేవుడినే అవమానించాడు. ఎంత పెద్ద స్టార్ అయినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి పొగరుబోతు చేష్టలు చేస్తే కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఇంతకు సుధీర్పై ఎవరు కేసు పెట్టారు? అంతమందిలో మహాశివుడిని ఏమన్నాడు? సుడిగాలి సుధీర్కి సొంత వాళ్ళే వ్యతిరేకంగా ఎందుకున్నారు? ఎవరిని చూసుకొని అంతలా రెచ్చిపోయాడు? నిజంగానే సుధీర్ని అరెస్ట్ చేయబోతున్నారా? తినడానికి తిండి లేని స్థాయి నుండి 30 కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? మల్లెమాల టీంకి సుధీర్కి ఉన్న విభేదాలేంటి? రష్మికి సుధీర్కి మధ్య అసలు ఏం జరిగింది అన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సుడిగాలి సుధీర్కి బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ షోలో తన కామెడీ మ్యూజిక్తో ఫిదా చేసిన సుధీర్ ఆ తర్వాత హోస్ట్గా మారి తనేంటో చూపించాడు. ఆ తర్వాత సినిమాలు చేయడానికి బ్రేక్ తీసుకొని కొంతకాలానికి మళ్ళీ బుల్లితెరపైకి వచ్చి ఫ్యామిలీ స్టార్ షోకి హోస్ట్గా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ ప్రోగ్రాం ద్వారా సుధీర్ కాంట్రవర్సీలో ఇరుక్కుపోవడంతో సుధీర్ని అరెస్ట్ చేయనున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సుధీర్ యాంకర్ రవితో పాటు ఈ షోలో హోస్ట్గా చేయగా స్క్రిప్ట్ ప్రకారం స్టేజ్ పైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా శివుడి ఆలయంలో నందీశ్వరుడి తలపై భాగం నుంచి శివుడిని చూసి భక్తులు తరిస్తూ ఉంటారు. కానీ ఈ షోలో మాత్రం సుధీర్ నందీశ్వరుడి తల భాగం మీదుగా నటి రమ్మని చూస్తుండగా తన వెనకాలే ఉన్న రవి, ఏంటి బావా స్వామివారు దర్శనమయ్యారా అంటే అందుకు సుధీర్, నాకెందుకో అమ్మోరు దర్శనం అవుతుంది అంటూ రమ్మని చూసి ప్రేమతో మురిసిపోగా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ వీడియోని చూసిన వారంతా హిందూ దేవులని అవమానించడం అందరికీ అలవాటైపోయిందని, పవిత్రమైన నందీశ్వరుడి తల మీదుగా చూస్తే వీరికి రంభ కనిపిస్తుందా అంటూ వ్యూస్ కోసం, టీఆర్పీ రేటింగ్స్ కోసం దేవులపై కామెడీ స్క్రిప్ట్లను రాసే వారిపై, అందులో యాక్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ముందు ముందు ఇలాంటివి జరగకుండా చేయవచ్చని సోషల్ మీడియాలో కొంతమంది తమ నిరసనని తెలియజేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే నిజానికి రంభని నందీశ్వరుని కొమ్ముల్లోంచి చూసిన సీన్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నటించిన బావగారు బావున్నారా సినిమాలోది. మెగాస్టార్ వీరాభిమాని అయిన సుధీర్ ఆయనను కాపీ కొట్టాడు. ఇప్పుడు సుధీర్ని అరెస్ట్ చేస్తాము అంటే మరి చిరంజీవి గారి పరిస్థితి ఏంటి? సుధీర్ ఎగ్జైట్మెంట్లో అదే సీన్ స్టేజ్ పై పర్ఫామ్ చేశాడు. సుధీర్ ఆనంద్ భయానా అలియాస్ సుడిగాలి సుధీర్. ఇతను 1987 మే 19న ఆంధ్రప్రదేశ్లోని కళింగపాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో దేవానంద్ భయానా, నాగరాణి అనే దంపతులకు జన్మించాడు. ఇతనికి రోహన్ అనే తమ్ముడు, శ్వేత అనే అక్క ఉంది. ఇక సుధీర్ తండ్రి కళింగపాలెంలో ఉన్న ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. సుధీర్ తన స్కూలింగ్ని శ్రీ తెల్లప్రోలు బాపనయ్య స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుధీర్కి చిన్నప్పటి నుండి డ్యాన్స్, సింగింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు ఇతని భరతనాట్యం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. అలా ఒకవైపు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు తన మేనమామ దగ్గర మ్యూజిక్ని కూడా నేర్చుకునేవాడు. అలా 5వ తరగతి చదివేటప్పుడు సుధీర్ తన మేనమామ దగ్గర నేర్చుకున్న ఒక మ్యూజిక్ని చేసి చూపించగా అందుకు స్కూల్లో ఇతనికి మంచి అప్రిసియేషన్ రావడంతో అప్పటి నుండి క్లాసికల్ డాన్స్, సింగింగ్, మ్యాజిక్ షో పోటీలో పాల్గొని అనేక బహుమతుల్ని కూడా అందుకుంటూ ఉండేవాడు సుధీర్. అంతేకాకుండా సుధీర్ తన మాటలతో అందరినీ నవ్విస్తూ అలరిస్తుండడంతో తన స్నేహితులంతా నీకున్న టాలెంట్కి సినిమాలోకి వెళ్తే పెద్ద యాక్టర్ అవుతామని ఎంకరేజ్ చేయడంతో సుధీర్కి కూడా సినిమాలోకి వెళ్ళాలనే కోరిక ఏర్పడింది. అలా ఇంటర్ చదివేటప్పుడే ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్కి వచ్చి సినిమాలో ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్సులు ఇవ్వకపోవడం, అలా తను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో తనకి వేరే దారి లేక మళ్ళీ ఇంటికి వెళ్ళి తన చదువుల్ని కంటిన్యూ చేశాడు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుధీర్ ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక అప్పటికే తన క్లాసికల్ డ్యాన్స్లో బాగా ట్రైన్ అయి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తూ ఒక స్కూల్లో కూడా డ్యాన్స్ టీచర్గా చేరాడు. అలా నెలకి 2,500 రూపాయలని సంపాదిస్తూ ఫ్యామిలీకి కాస్త తోడుగా ఉంటున్న సమయంలోనే సుధీర్ తండ్రికి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన సుధీర్ పైన పడ్డాయి. ఇక అలా తను డ్యాన్స్ క్లాస్ ద్వారా సంపాదించే డబ్బు కుటుంబ పోషణకి సరిపోకపోవడంతో హైదరాబాద్కి
హైదరాబాద్కి వెళ్ళి సినిమాలో ట్రై చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అలా ట్రై చేసేటప్పుడే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఇతనితో హీరోగా ఛాన్సులు ఇవ్వాలంటే తమకి కొంత డబ్బుల్ని సపోర్ట్ చేయాలని, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయినా ఉండాలని చెప్పి డిస్కరేజ్ చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు సుధీర్. ఇక అలా సంపాదన లేక ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో యాక్టింగ్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తన మ్యూజిక్ స్కిల్స్ని చూపించి తనకి తెలిసిన వారి ద్వారా 2006లో రామోజీ ఫిలిం సిటీకి వచ్చే టూరిస్టులకి మ్యాజిక్ షో చేసి అలరించే మెజిషియన్ పనిలోకి జాయిన్ అయ్యాడు. అలా 2 సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ కొంతవరకు కుటుంబానికి ఆర్థికంగా సహాయపడిన సుధీర్ మాత్రం ఫైనల్గా తన లక్ని సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకున్నాడు. దీంతో తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి అమీర్పేట్లో ఉంటూ సినిమా సీరియల్స్లో ట్రై చేస్తూనే ప్రొఫెషనల్గా మ్యాజిక్ని కూడా నేర్చుకుంటూ అతనితో కలిసి కొన్ని షోస్ని కూడా చేశాడు. ఇక అలా వచ్చే డబ్బు సరిపోక రూమ్ రెంట్ కట్టలేక, తినేందుకు తిండి లేక బస్ స్టాప్లో మ్యాజిక్ షోస్లో జరిగే ప్లేస్లోనే నిద్రపోయేవాడు సుధీర్. అలా 2 సంవత్సరాలు గడవగా ఒక లోకల్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అవుతుందని, అందులో స్పెషల్ టాలెంట్ ఉన్న వారిని హైర్ చేసుకుంటారని తెలుసుకున్న సుధీర్ అక్కడికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగా ఇతని మ్యాజిక్ టాలెంట్ని చూసి వారు ఫిదా అయ్యి సుధీర్తో స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇక అదే ఛానల్లో సుధీర్, రామ్ ప్రసాద్, ప్రదీప్ని కలవడం, అలా వీరు ముగ్గురు అప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటూ కలిసి కొన్ని షోస్ని చేస్తూ మూవీ ఆడిషన్స్కి కూడా వెళ్తుండేవారు. ఈ క్రమంలోనే మా టీవీలో అబ్రకదబ్రా అనే షోని చేయగా ఆ మ్యాజిక్ షో ద్వారా సుధీర్కి కొంతవరకు గుర్తింపు రావడంతో మ్యాజిక్ మంత్ర అనే మరో షోని చేసినా అందులో నేమ్ కానీ మనీ కానీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే 2013లో జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అందులో ఒక టీంకి వేణు టీం లీడర్గా ఉండేవాడు. అలా వేణు రామ్ ప్రసాద్కి మంచి స్నేహితుడు అవ్వడంతో అతనితో కలిసి ఒక స్కిట్ చేయాలని అడగగా ఆ సమయంలో రామ్ ప్రసాద్ బిజీగా ఉండడంతో తన ప్లేస్లో సుధీర్ని పంపించడం జరిగింది. ఇక ఆ స్కిట్లో సుధీర్ వేణుతో కలిసి ఆటో డ్రైవర్గా చేయగా మొదటి స్కిట్టే బాగా హిట్ అవ్వడంతో అప్పటి నుండి సుధీర్ వేణు టీంలోనే కొనసాగాడు. ఇక అలా వేణు ఒకవైపు జబర్దస్త్ షోస్ చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకి డైలాగ్ రైటర్గా పనిచేస్తూ అడ్డా అనే సినిమాకి డైలాగ్స్ రాస్తుండడంతో తనకి ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వమని అడగగా కార్తిక్ రెడ్డి అడ్డా మూవీలో సుధీర్కి ఒక పాత్రనిస్తూ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సుధీర్కి ఆ తర్వాత రేసుగురం, చెక్కిలి గింత, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, టైగర్, వేర్ ఈజ్ విద్యాబాలన్, సినిమా చూపిస్తా మామ అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా సుధీర్కి జబర్దస్త్ షోలో నాగబాబుతో పెరిగిన స్నేహం కారణంగా నేను, శైలజ, సుప్రీం, మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీస్లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా సుధీర్కి సిల్వర్ స్క్రీన్లో కొంతవరకు గుర్తింపు రావడంతో మల్లెమాల టీం టీఆర్పీ పెంచే దృష్టితో సుధీర్, రష్మిల మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని కొన్ని స్కిట్స్ని ప్లాన్ చేయడం, అలా వీరిద్దరు లవ్లో ఉన్నట్లు చూపిస్తూ జనాలో ఎగ్జైట్మెంట్స్ని పెంచడంతో జబర్దస్త్ షో టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఢీ షోలో కూడా హోస్ట్గా చేయగా త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఈ క్రేజ్ని ఉపయోగించుకొని మల్లెమాల టీం సుధీర్, రష్మితో బ్యాక్ టు బ్యాక్ స్కిట్స్ని చేస్తుండడంతో తన ద్వారానే మల్లెమాల టీం బాగా డబ్బు సంపాదించుకుంటున్నారని, సుధీర్ వారితో తనకి ప్రతి స్కిట్కి రెమ్యునరేషన్ పెంచాలని, లేకపోతే తను చేయనని కండిషన్ పెట్టగా ఆ షో నిర్మాత అయిన శ్యామ్ ప్రసాద్కి సుధీర్ అప్రోచ్ అయిన విధానం నచ్చక అతని ప్లేస్లో వేరే వారిని తీసుకోవాలనుకున్నారు. ఇక ఈ విషయం సుధీర్కి ఎలాగోలా తెలియడంతో ఈటీవీని వదిలి మా టీవీలో జాయిన్ అయి బ్యాక్ టు బ్యాక్ షోస్ని చేయడం మొదలుపెట్టాడు. అలా తనకి వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనని హీరోగా పెట్టుకునే సినిమాని చేయాలని సుధీర్ని అప్రోచ్ అవ్వగా రోగి కోరింది పెరగనమే, డాక్టర్ చెప్పింది పెరగనమే అన్నట్లు తనకి కూడా అదే కావాలి కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒప్పుకున్నాడు. అలా మొదటిగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీ ద్వారా హీరోగా అరంగేట్రం చేయగా అప్పటికీ తనని ప్రతిరోజు స్మాల్ స్క్రీన్లో చూసి ఉండడంతో సుధీర్ని సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మొదటి మూవీయే ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత సుధీర్కి 3 మంకీస్ అనే మూవీలో కూడా ఆఫర్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా పట్టువదలని విక్రమార్కుడిలా వాంటెడ్, పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర అని 6 మూవీస్లో హీరోగా చేసిన వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో కామెడీ స్టాక్ ఎక్సైజ్, సర్కార్ సీజన్ 4 అనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇక అలా వీటి ద్వారా కూడా సుధీర్కి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తనకి వేరే దారి లేక మల్లెమాల టీంతో కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు మరికొన్ని షోస్ని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా వరుసగా షోస్, మూవీస్ చేస్తూ మధ్య మధ్యలో ఫారెన్ ఈవెంట్స్కి వెళ్తూ తన మ్యాజిక్ అండ్ స్కిట్స్తో జనాల్ని అలరించిన సుధీర్ ఇప్పుడు 30 కోట్ల నెట్వర్క్ను కలిగి ఉండడం గమనార్హం.
ఇక ఇప్పటికే 38 ఏళ్లు పూర్తయిన సుధీర్ తనకంటే వయసులో 5 ఏళ్లు పెద్దదైన రష్మితో పీక లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన రష్మి తనకి సుధీర్తో ఉండే బంధం వ్యక్తిగతమని, తామిద్దరి మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనని, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదని చెప్పింది రష్మి. అంతేకాకుండా ఏం జరిగినా అది అందరికీ తప్పకుండా తెలుస్తుందని, ఆఫ్ స్క్రీన్లో తామిద్దరి మధ్య ఏముందో ఆన్ స్క్రీన్లో అదే కనిపిస్తుందని చెబుతూ తామిద్దరిది 12 ఏళ్ల ప్రయాణమని, తాము అనుకోనిదంతా చేయలేదని, ఒక మ్యాజిక్లా తామిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మళ్ళీ సుధీర్ మల్లెమాల టీంతో వర్క్ చేయడం మొదలుపెట్టాడో ఈ క్రమంలోనే నందీశ్వరుడి తలపై భాగం నుండి రమ్మని చూడడంతో హిందూ సంఘాలు ఈ ఇష్యూపై స్పందిస్తూ సుధీర్పై కంప్లైంట్ చేయగా త్వరలోనే దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మీకు సుధీర్ నటించిన షోస్లో మరియు సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.